నువ్వు దానికి సిద్ధమేనా? లేదు అంటే ఇలాంటి లఫంగి మాటలు దుంగ మాటలు మాట్లాడుకుంటూ తిరిగితే మీడియా దొరికింది కదా, మీడియా ముందట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఏమన్నా రాజు కొడుకు అనుకుంటున్నావా? ఏంటన్నా నిజం వారసుని అనుకుంటున్నావా? జాగ్రత్త నా కొడుక, ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాడు. ఇది కక్ష సాధింపు ధోరణితోని వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఒక్కవేళ మా ముఖ్యమంత్రి గారి గిట్ట కక్ష సాధింపు ధోరణి అయితే 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నెలకే మిమ్మల్ని అందరినీ చెర్రపల్లి జైలుకు పంపుతుండే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పాడు, నేను నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, ఎలాంటి తప్పిదం జరగనియని మాటిచ్చాడు. కాబట్టే ఆయన మేము మీ జోలికి రాలేదు. మీరు కూడా కక్ష సాధింపు ధోరణితో ఆ రోజు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ అది కూడా మనసులో పెట్టుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మీ మీద కక్ష సాధింపు ధోరణి అయితే ఎప్పుడో ముఖ్యమంత్రి అయినాక నెలకే మిమ్మల్ని జైలుకు పంపించుండే, కానీ పంపలే. అలాంటి కక్ష సాధింపు ధోరణి లేదు. ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ చేసడానికనే అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఈ కార్ రేసింగ్ కానీ, లేకుంటే అనేకమైనటువంటి మీరు ఎన్ని శాఖలలో దోపిడీ చేశారో అన్ని శాఖలలో కూడా విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాకనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆలోచన చేశాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇయలో ఈ కార్ రేసింగ్ లో నువ్వు తప్పు చేశావు, విచారణ చేపించాడు, గవర్నర్కు పంపారు. ఇయలో మీ మీద కేసు చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఖజానా సొమ్ము. దాన్ని మీరు దోపిడీ చేశావు, మిస్యూజ్ చేశావు, ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టావు. కాబట్టి నీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలి, నిన్ను జైలుకు పంపవలసిందే. అందుకోసమే ఈడీ కూడా నీ మీద విచారణకు వస్తుంది. తొందరపడకు. నువ్వు పెద్ద తోపులను కట్టుకుంటున్నావా, లేకుంటే ఈ దేశ స్వతంత్ర పోరాట యోధుని అనుకుంటున్నావా, తెలంగాణ స్వతంత్ర యోధుని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? తెలంగాణ కోసం ఉద్యమం చేసి పెద్ద స్వతంత్ర పోరాట యోధుని గిట్ట అనుకుంటున్నావా? నువ్వు ఏమైనా త్యాగాలు చేసి అనుకుంటున్నావా? ఏం తమాషాలు గిట్ట చేస్తున్నావా? ఖచ్చితంగా లక్షల కోట్లు మింగారు మీరు. ఖచ్చితంగా ఈ కేసులో నువ్వు చెర్రపల్లి జైలుకు కాదు, మా ముఖ్యమంత్రి గారు